హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎన్ఎస్ స్టడీ వరల్డ్. ఈరోజు మనం ఇక్కడ అభ్యసనకు సంబంధించినటువంటి సైకాలజీలో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అంటే అభ్యసనలో ముందు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయాలు ఏమున్నాయంటే అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి, అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. ఇలాంటివి కొంచెం మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ మీకు కొన్ని కోడింగ్ పద్ధతిలో అయితే చెప్తాను. మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది అండ్ కన్ఫామ్గా ఎగ్జామ్లో ఈజీగా మీకు బిట్ వచ్చిన అక్కడ కనిపించిన వెంటనే ఆన్సర్ మీకు టక్కని మైండ్లో ఆన్సర్స్ కూడా చదువుకున్నాను మైండ్లో వచ్చేటట్లు ఉండే విధంగా నేను ఇక్కడ ఫ్రేమ్ చేశాను కోడింగ్ అనేది. సో ఇది నేను చేసినటువంటి కోడింగ్ సిస్టమ్ అండి. ఇది ఎక్కడి నుంచినో తీసుకొని కాపీ కొట్టో లేదంటే ఇంకెవరినైనా అడిగి తీసుకొని సలహాలు తీసుకొని చేసింది అయితే కాదు. నేను సొంతంగా తయారు చేసినటువంటి కోడింగ్ని డిఎస్సి అభ్యర్థుల కోసం నేను ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో దీన్ని వీలైనంత వరకు వినియోగించుకుంటారనేసి నేను భావిస్తున్నాను. ఆ విధంగానే నేను ఇదివరకటి వీడియోలో మనకు స్పందన అనేది అయితే బాగా వచ్చింది. ఇంతకుముందు చేసినటువంటి వీడియో సైకాలజీలో గ్రంథాలు శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి కోడింగ్ విధానంలో ఎలా గుర్తుంచుకోవాలి అని నేను చేశాను. ఒక 18 గ్రంథాల గురించి అయితే, అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న గ్రంథాలు అయితే నేను చెప్పాను అక్కడ. టోటల్గా చాలానే అయితే ఉన్నాయి, ఒక 25 దాకా, బట్ నేను ఒక 18 దాకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటివి మాత్రం చేశాను. ప్రజెంట్ అయితే మనం అభ్యసనం గురించి చూద్దాము. అభ్యసన లక్షణాలు ఫస్ట్ చూద్దాం. అభ్యసన లక్షణాలు చూసినట్లయితే ఇక్కడ మనకు చూడండి, ప్రతి జీవిలో ఇక్కడ అభ్యసన అనేది మనకి ఇక్కడ ప్రతి జీవిలోనూ జరుగుతుంది. అభ్యసన ప్రతి జీవిలోనూ జరుగుతుంది. జీవి పర్యంతం జరిగే ప్రక్రియ ప్రతి జీవిలో జరుగుతుంది అని చెప్తున్నాం, అంతే కదండి. అభ్యసన అనేది నేర్చుకోవడం స్టెప్ బై స్టెప్. ఏదన్నా ఒక విషయాన్ని చూసాము అనుకోండి, తెలియని విషయాన్ని చూసినప్పుడు తెలుసుకున్నాము అంటే అక్కడ అభ్యసన అనేది జరిగినట్టు అర్థం. కాబట్టి అది ప్రతి జీవిలోనూ జరుగుతుంది, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి జీవులు అంటే అన్నీ వస్తాయి, మనుషులు, జంతువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ప్రతి జీవిలోనూ జరుగుతుంది అభ్యసనం అనేది. అలాగే జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ, జీవిత పర్యంతం అంతా అంటే జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ. జీవిత పర్యంతం అంటే జీవితాంతం జరిగేటువంటి ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది అభ్యసనం, నేర్చుకోవటమే. నెక్స్ట్, ప్రక్రియ ఫలితం కాదు. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితము అయితే కాదు. తర్వాత అభ్యసనం అనేది ఫలితం, తర్వాత ప్రవర్తనలో సంభవించే మార్పు అలాగే శాశ్వతమైనది కూడా. స్టార్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. లక్షణాలకైతే మనకు కోడింగ్ అవసరం లేదు, జస్ట్ లక్షణాలు, అభ్యసనం యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలా. తర్వాత నేను అభ్యసన నిర్ణయించేటువంటి టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కోడింగ్ చెప్తాను. ఎందుకంటే గుర్తుండడానికి ఫస్ట్ టాపిక్ ఏంటి అని తెలియాలి కదా. సో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను కోడింగ్ అనేది ఇస్తాను. సో టెన్షన్ పడకండి, కోడింగ్ చెప్పట్లేదు స్టార్టింగ్లోనే అని అనుకోకండి. నేను కంపల్సరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి కొద్దిగా అన్న మీకు ఇంట్రడక్షన్ అనేది ఇచ్చి తర్వాత కోడింగ్ అనేది ఇస్తాను. నెక్స్ట్, ప్రయోజనాత్మకమైన గమ్య నిర్దేశకమైనది మనకి ఇక్కడ అభ్యసన. ప్రయోజనాత్మకమైనది, గమ్య నిర్దేశాత్మకమైనది. మనకు అభ్యసన అనేది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తర్వాత ఒక గమ్యం ఎంచుకోవడానికి అభ్యసన అనేది ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ గమ్య నిర్దేశకమైనది అని చెప్పారు. తర్వాత అభ్యసన అనేది అనుభవం, ఆచరణ, శిక్షణ ద్వారా వస్తుంది. నెక్స్ట్, ఫలితం మంచి లేదా చెడ్డ కావచ్చు. చూడండి, ఫలితం మంచి లేదా చెడ్డ కావచ్చు. మనకి ఇక్కడ
ఫలితం అంటున్నాం. మనం ఏదన్నా నేర్చుకున్నప్పుడు అది మంచి విషయమైనా కావచ్చు, చెడ్డ విషయమైనా కావచ్చు. అభ్యసన అంటే నేర్చుకోవడమే, తెలుసుకోవడమే. నెక్స్ట్ అది మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు. శారీరక పెరుగుదల, మానసిక పరిణతిపై ఆధారపడి ఉంటుంది అభ్యసన అనేది. శారీరక పెరుగుదల, మానసిక పరిణతి పైన ఆధారపడి ఉంటుంది అభ్యసనం అనేది. శరీర పెరుగుదల పెరిగే కొద్దీ కొన్ని అభ్యసన అంటే శరీర మార్పులు జరగవచ్చు. బయట జరిగేటువంటి విషయాలు మానసికంగా మనం తెలుసుకుంటాం. సో దాన్ని తెలుసుకోవడం వల్ల అక్కడ అభ్యసన అనేది జరిగినట్టే. తర్వాత అభ్యసన రేటు, వేగం. మనం చదువుకోవడం అనేది దాని యొక్క రేటు, వేగం అవి చూసినట్లయితే అందరిలోనూ ఒకేలాగా ఒక్కరిలోనైనా అన్ని దశలలో ఒకే విధంగా అయితే ఉండదు. ఏ ఒక్కరిలోనూ అన్ని దశల్లో ఒకే విధంగా కూడా ఉండదు అనేది అభ్యసనం ద్వారా మనకి ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ అండి. ఇది మనకు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. జస్ట్ అభ్యసనం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పాను. నెక్స్ట్ మనం అభ్యసనం సంబంధించినటువంటి అభ్యసన నిర్ణయించే కారకాలు చూద్దాం. అభ్యసనను నిర్ణయించేటువంటి కారకాలు చూసినట్లయితే అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ ఇవి ఉన్నాయి కదండి. సో ఇవి మీకు టక్కన ఎగ్జామ్లో క్రింది వాటిలో అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి కారకం ఏది అన్నప్పుడు మీకు ఆప్షన్స్లో వేరే వేరే ఆప్షన్స్ ఇచ్చి ప్రేరణ అనేది ఒకటి ఆప్షన్లో పెట్టారని తొందరగా గుర్తు రాలేదు. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి వీలవుతుంది. అందుకనే నేను ఇక్కడ మీకు ఒక కోడింగ్ అనేది తయారు చేశాను. ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. జస్ట్ వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. సంసిద్ధత అన్నం. అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు 3 అన్నం. 3 రకాలు, 3 కారకాలు ఉన్నాయి. వాటిలో సంసిద్ధత చూస్తే ప్రాముఖ్యత వహించే అంశం. ఈ 3 కారకాల్లో ఎక్కువగా ప్రాముఖ్యత వహించేటువంటి అంశం ఏది అంటే మనకి ఇక్కడ సంసిద్ధత. నెక్స్ట్ హెర్బర్ట్ తయారు చేసినటువంటి బోధనా పద్ధతిలో మొదటి దశ విద్యార్థుల్ని సంసిద్ధం చేయడం. అంటే వాళ్ళని సిద్ధం చేయడం. వాళ్ళని మొదటి దశలో సిద్ధం చేయడం అని అర్థం. తర్వాత చూడండి పరిపక్వత. ఇక్కడ పరిపక్వతను అనుసరించి అభ్యసనం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళ ఏజ్ అనేది పెరుగుతూ పోయే కొద్దీ వాళ్ళ పరిపక్వత అనేది పెరుగుతూ పోతుంది. దాని మీద అభ్యసనం అనేది జరుగుతుంది అని అర్థం ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. శిశువుకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడే పాఠశాలలో చేర్చడం అనేది ఏ అభ్యసన కారకానికి సంబంధించినది అన్నప్పుడు ఇక్కడ మనకు పరిపక్వత అనేటువంటి కారకానికి సంబంధించింది. అంతే కదండి. శిశువు 5 సంవత్సరాలకే పాఠశాలలో చేర్పించాలనేది వాడు ఆ వయసుకు వస్తే మనం పాఠశాలలో చేర్పించడానికి అవకాశం ఉంది అనేసి మనకి ఈ పాయింట్ ద్వారా తెలుస్తుంది. అది ఏంటి అంటే అది ఏ కారకానికి సంబంధించిందంటే పరిపక్వత. నెక్స్ట్ విద్యార్థి పరిపక్వతను దృష్టిలో పెట్టుకునే బోధనా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత మాంటిసోరీ కిండర్ గార్డెన్. ఇక్కడ పరిపక్వత కారకాలని ఈ కారకాన్ని వీళ్ళిద్దరూ సమర్థిస్తున్నారు. ఈ పరిపక్వతను సమర్థిస్తున్నారు ఎవరిద్దరు? మాంటిసోరీ కిండర్ గార్డెన్ వీళ్ళ పద్ధతులు. ఇది నేను మీకు కోడ్ పద్ధతిలో చెప్తాను. 3 ఒకే దాంట్లో వచ్చే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అభ్యసనానికి రాచబాట. అభ్యసనానికి
రాచబాట ప్రేరణ. అభ్యసనానికి రాచబాట ప్రేరణ. ఇక్కడ నేను రాసాను చూడండి, రాచబాట గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. రాచబాట అనే పదం చాలా ఇంపార్టెంట్. తర్వాత వ్యక్తిగత తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి ఉత్సాహంను పెంపొందించేది ప్రేరణ. తర్వాత ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఆ అవసరాలు వచ్చేసి రెండు రకాలు. ప్రాథమిక, గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాలు ఏంటి? ఆహారం, నీరు, నిద్ర, వ్యాయామం. ఇవి ప్రాథమికంగా మనకు కావాల్సినటువంటివి. గౌణ అవసరాలు అంటే గౌరవం, సాంఘిక అవసరం, రక్షణ అవసరం. ఇవన్నీ ఆ స్టేజ్ దాటి ఇవి గౌణ అవసరాలు అన్నమాట. తర్వాత ఈ ప్రేరణలో మనం చూసినట్లయితే చూడండి, ప్రేరణలో మనం ప్రేరణ ప్రభావాన్ని పేర్కొన్నది వచ్చేసి మనకి ఇక్కడ హార్లాక్. ఇప్పుడు ప్రేరణ ప్రభావాన్ని కనుక్కున్నది హార్లాక్. ఈ హార్లాక్ అనే వ్యక్తి ఏం చేశాడంటే 4 ఎలుకల సమూహాలపైన ప్రయోగం చేశాడు. ఈయన ప్రయోగం చేసిన వేటిపైన? 4 ఎలుకల సమూహాలపైన ప్రయోగం చేశాడు. ఒకటవ సమూహము ఆకలి, దప్పిక ఉంటాయి. రెండవ సమూహాన్ని ఏ విధంగా డివైడ్ చేశాడు? ఆకలి మాత్రమే ఉంటుంది. మూడవ సమూహము దప్పిక మాత్రమే ఉంటుంది. నాలుగవ సమూహాన్ని ఎలా డివైడ్ చేశాడు? ఆకలి, దప్పిక ఉండవు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చారండి. చూడండి, ఒకటవ సమూహం ఎలుకలు ఆకలి, దప్పిక కలిగి ఉంటాయి. రెండవ సమూహము ఎలుకలు ఆకలి మాత్రమే కలిగి ఉంటాయి. మూడవ సమూహం ఎలుకలు దప్పిక మాత్రమే కలిగి ఉంటాయి. నాలుగవ సమూహం ఎలుకలు ఆకలి, దప్పిక కలిగి ఉండవు. ఇలా 4 సమూహాలుగా విభజించాడు ఆ ఎలుకల పైన ప్రయోగం చేసి. సో మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి దాన్ని ఒక కోడ్ రూపంలో చూద్దాం. చూడండి, లైన్ చూడండి ఒకసారి. మన కోడింగ్ విధానం చూడండి. ఏంటి? అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు కదా. సో నేను ఇక్కడ అభ్యసనాన్ని అభ్యాస్గా తీసుకున్నానండి. ముఖ్యంగా సంసిద్ధుడు అవ్వాలంటే ముందు 5 సంవత్సరాలు రాగానే పాఠశాలలో పరిపక్వత చెందాలి అని మా గార్డెన్లో చెప్పగా, అందుకు గాను ప్రేరణ కావాలి అని ఆ అవసరాల కోసం ఒక రాచబాట వేసుకోగా, ఆ ప్రేరణ ప్రభావంతో హార్లాక్పై ఎలుకలు అన్నీ పడగా వాటిని 4 సమూహాలుగా బోన్లో వేశాడు. ఎవరు? ఇక్కడ అనేది అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి కారకాలు. ఇక్కడ అభ్యసనాన్ని నిర్ణయించేటువంటి కారకాలు ఏవి? సంసిద్ధత, పరిపక్వత. మనం ఇందాక చెప్పుకున్నాం, సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ, ఈ 3 కదా. సో ఇక్కడ ఈ 3 ఈ కోడ్లో వచ్చేస్తాయి చూడండి. సంసిద్ధత, నెక్స్ట్ పరిపక్వత, ప్రేరణ. ఈ 3 కారకాలు వచ్చేసినాయి మనకు. సో లింక్గా 3 కారకాలుగా వచ్చేసాయా. సంసిద్ధుడు అవ్వాలంటే ముందు 5 సంవత్సరాలు. మనకు సంసిద్ధుడు అనే పదం మనకి ఇక్కడ ముఖ్యంగా అన్నాం. ఈ ముఖ్యంగా సంసిద్ధుడు అవ్వాలంటే ఇది మనకు ముఖ్య పాత్ర వహించే అంశం. ముఖ్య పాత్ర వహించేటువంటి అంశం కారకాల్లో మొదటిది వచ్చేసి మనకి ఇక్కడ సంసిద్ధత. ఓకేనా? ఫస్ట్ది అయిపోయిందా?
తర్వాత 5 సంవత్సరాలు రాగానే పాఠశాలలో పరిపక్వత చెందాలి. సంసిద్ధుడు అవ్వాలంటే ముందు 5 సంవత్సరాలు రాగానే పరిపక్వత చెందాలి. 5 సంవత్సరాలు వచ్చినటువంటి శిశువును అప్పుడే పాఠశాలలో చేర్పించాలి అనేది పరిపక్వతకు చెందినటువంటి కారకం. ఇది ఏ కారకం అనేది ఇప్పుడు అర్థమైందా? 5 సంవత్సరాలు రాగానే పాఠశాలలో పిల్లాడిని వేయాలి అనేది పరిపక్వత చెందినటువంటి కారకం. సో ఇక్కడ సంసిద్ధుడు అవ్వాలంటే ముందు 5 సంవత్సరాలు రాగానే పాఠశాలలో పరిపక్వత చెందాలి అని అడిగాడు. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ దీనికి సంబంధించింది. చెందాలి అని మా గార్డెన్లో, ఇప్పుడు పరిపక్వతలో పాయింట్ అండి ఇది కూడా. మా గార్డెన్లో అన్నాం. ఇక్కడ మా గార్డెన్లో అంటే మా అంటే ఏంటంటే మాంటిసోరీ. మాంటిసోరీ గార్డెన్ వచ్చేసి ఇక్కడ గార్డెన్ అంటే కిండర్ గార్డెన్. కిండర్ గార్డెన్ చెప్పగా, గార్డెన్లో చెప్పగా అంటే కిండర్ గార్డెన్ మాంటిసోరీలు చెప్పగా అంటే వీళ్ళిద్దరూ దీన్ని సమర్థిస్తున్నారు అని. ఈ పద్ధతులు మనకి ఇక్కడ పరిపక్వతను సమర్థిస్తున్నారు. ఇక్కడ మనకి ఇది కూడా పాయింట్ బిట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు సమర్థిస్తున్నారు? ఏ పద్ధతులు? మాంటిసోరీ కిండర్ గార్డెన్ పద్ధతులు దేన్ని సమర్థిస్తున్నాయి? పరిపక్వతను సమర్థిస్తున్నాయి. అందుకు గాను ప్రేరణ కావాలి. మనకు మూడో కారకం ఏంటి? ప్రేరణ కావాలి. ప్రేరణ కావాలి అని ఆ అవసరాల కోసం ప్రేరణ జరగడానికి మనకిక్కడ ప్రేరణ ఏ విధంగా అయినా జరగవచ్చు. వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది ప్రేరణ అనేది. మనము ఇందాక చెప్పుకున్నాం, వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది ప్రేరణ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ. సో అదే పాయింట్ నేను ఇక్కడ తీసుకొచ్చాను. అవసరాల కోసం ప్రేరణ కావాలి అని ఆ అవసరాల కోసం ఒక రాచబాట వేసుకున్నాడు. ఒక రాచబాట వేసుకోగా ఇక్కడ ప్రేరణకి అభ్యసనానికి ఒక రాచబాట ఏంటి అని చెప్పాను? ప్రేరణ అని చెప్పాం. ఇప్పుడు ప్రేరణ, రాచబాట ఈ రెండు పదాలు గుర్తుంటాయి కదా. ఇంతకుముందు మనకి ఇచ్చినటువంటి బిట్ ఇది. ప్రేరణ, రాచబాట. అభ్యసనానికి రాచబాట ఏది అంటే ప్రేరణ. ఒక రకమైనటువంటి మోటివేషన్ అనేది పిల్లాడిలో కలిగించాము అంటే మనకు ఆ పిల్లవాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అభ్యసనకి ఉపయోగపడుతుంది. సో అవసరాల కోసం, అవసరాలు అనేటివి ఏ విధంగా అయినా అతని అవసరాలు అనేటివి ఉండొచ్చు. ప్రాథమిక అవసరాలు కావచ్చు, గౌణ అవసరాలు కావచ్చు. నేను ఇక్కడ కోడ్ కోసం మాత్రమే ఇవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. ఆ పదాలన్నీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని నేను దీంట్లో ఇమిడ్చాను అనమాట. మళ్ళీ ఈ పాయింట్ వస్తే మీకు ఈ స్టోరీ మొత్తం మీకు గుర్తొచ్చేస్తుంది. వేసుకోగా ఆ ప్రేరణ ప్రభావంతో హార్లాక్ ప్రేరణ ప్రభావాన్ని పేర్కొన్నది. చూడండి, ప్రేరణ ప్రభావంతో హార్లాక్పై ఎలుకలన్నీ పడ్డాయి. ప్రేరణ ప్రభావాన్ని పేర్కొన్నది ఎవరు? హార్లాక్. హార్లాక్ దేని మీద పరిశోధనలు చేశాడు? ఎలుకలపైన, ఎలుకల సమూహాలపైన. ఎన్ని సమూహాలుగా చేశాడు? 4 సమూహాలుగా చేశాడు. ఇదండి మనకి ఇక్కడ బోధన అభ్యసనానికి సంబంధించినటువంటి, అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలకు సంబంధించినటువంటి కోడింగ్ అండి ఇది. మీరు కావాలంటే రాసుకోండి, పర్వాలేదు.